గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. వార్తాపత్రికల వివరణ విశ్లేషణలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి గమనిద్దాం. ద్రవ్యలోటు 49,000 కోట్లు. గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం 2.59 లక్షల కోట్లు వచ్చింది. 2.18 లక్షల కోట్లు. ఇందులో అప్పులు 49,000 కోట్లు. ఇక లక్ష్యం కంటే 29% అదనంగా రుణాల సేకరణ. వ్యయ లక్ష్యం 2.49 లక్షల కోట్లు వెచ్చించింది. 2.11 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగ్. దీనికి సంబంధించి ఒక నివేదిక సమర్పించింది కాగ్. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలకు తర్జన భర్జన. మొదటి నుంచి ఉన్న టీంను మార్చాలని సీఎం రేవంత్ ఆదేశం. ఇప్పటికీ శ్రీకారం చుట్టని నీటిపారుదల శాఖ. ఇక జీతభత్యాలు పెన్షన్లకు 55,000 కోట్లు. ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లకు వెచ్చించాల్సింది 51,651 కోట్లు అనుకుంటే ఆ మొత్తం 55,752 కోట్లకు చేరింది అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్లారు. అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి పరార్. హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తింపు. ఏపీ పోలీసుల అదుపులో గన్మ్యాన్, డ్రైవర్. సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్లినట్లు ప్రచారం. ఇక ముస్లింలో ఓబీసీ హోదా రద్దు. పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు చట్టవిరుద్ధం. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. వాటిని ఓటు బ్యాంకుగా పరిగణించారని వ్యాఖ్య. రైల్వే కోల్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్. రామగుండం నుంచి మణుగూరు వరకు 207.80 కిలోమీటర్లు రైల్వే లైన్ నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ. 4 జిల్లాల పరిధిలో భూసేకరణకు ఉత్తర్వులు. మార్పు తేవడం అంటే ఇదేనా? ఉన్న పరిశ్రమలను కాపాడే తెలివి కూడా ప్రభుత్వానికి లేకపోయాయి. కేటీఆర్. సన్నాలకే బోనస్ పేరిట కాంగ్రెస్ మోసం. దొడ్డు వడ్లకు ఇవ్వాల్సిందే అంటూ కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఇక గ్రామీణంలో ఒకలా, పట్టణాల్లో మరోలా. భూముల మార్కెట్ విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు. సబ్ రిజిస్టర్ల నుంచి సమాచార సేకరణ. ఇక ఇంటర్ విద్యార్థులతో ఈసారి చెలగాటమే. ఇప్పటికీ 3వ వంతు కళాశాలలకే అనుబంధ గుర్తింపు జారీ. వాణిజ్య గృహ సముదాయాల్లో 427 ప్రైవేటు జూనియర్ కళాశాలలు. గత 4 ఏళ్లుగా వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసి నుంచి మినహాయింపు. ఏడాది పరిస్థితిపై తేల్చని సర్కార్. ఇక రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. హామీలన్నీ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటెం చూడొచ్చు. ముందస్తు ఎన్నికలకు సునాక్. పలు రకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఇక ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్ IIIకి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. ఛాలెంజర్స్ ఇంటికి. అలాగే బెంగాల్లో బంగ్లాదేశ్ ఎంపీ హత్య. ప్రధాని కావాలని లేదు, కాంగ్రెస్ ఖాతా తెరిచేనా. బ్యాన్ రైటింగ్ చూద్దాం. వాణిజ్య వడ్డన. వాణిజ్య పారిశ్రామిక కేటగిరీలకు విద్యుత్ ఛార్జీల పెంపు యోచన. ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్ సంస్థల దృష్టి. గేటులో గూండాగిరి. పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకపాది బూత్ల నుంచి ఈడ్చివేత. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం. పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి. కాంగ్రెస్ మార్పు ఇదేనా? రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. ఒకవైపు కరెంటు కోతులు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు. సీఎం రేవంత్ రెడ్డి ఓ మెజిషియన్. పచ్చి అబద్ధాల కోరు. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి. హనుమకొండ, నర్సంపేట, వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. సోనియాను ఏ ప్రాతిపదికన ఎలా పిలుస్తారు? 1,500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుక సోనియాను దెయ్యమన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆమె దేవతయ్యారా? 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లు వేస్తుంటే సన్నాలకే బోనస్సా? కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక పంటల బీమాకి 3,000 కోట్లు. రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయాన్ని వెల్లడించారు. 2.11 లక్షల కోట్ల డివిడెంట్. కేంద్రంపై ఆర్బీఐ కనక వర్షం. ఇక మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత కూడా తీవ్రం కానుందన్న వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా మార్పు రాష్ట్రంపై దీని ప్రభావం లేనట్టే.
ఇక సన్న విత్తనాలు సిద్ధం 19 రకాలు రెడీ చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు విక్రయించేందుకు రేపు మేళా వర్సిటీ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఏర్పాట్లు 500 రూపాయల బోనస్ ప్రకటనతో రైతాంగం ఎదురు చూపులు దొడ్డు గింజలతో పాటు మొక్కజొన్న జొన్న కంది పెసర సోయా విత్తనాలు కూడా రెడీ అంటున్నారు. ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్లో 14 ఏళ్ల ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు. బెంగాల్లో 2010 తర్వాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాల రద్దు. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగా ఓబీసీల జాబితాను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటికే ప్రయోజనం పొందిన వారికి ఇబ్బంది లేదని వెల్లడించింది. కోర్టు ఉత్తర్వులను ఆమోదించం, కోటా కొనసాగుతుంది సీఎం మమతా బెనర్జీ. ఇక హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. కులం మతం జాతి భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం లీగ్ శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరకరం వ్యక్తం చేసింది. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచించింది. పిన్నెల్లి పరార్, ఈవీఎం ధ్వంసం కేసుతో మాయం. దేశం దాటారా, ఇక్కడే ఉన్నారా? ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట. తెలంగాణలో ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్లు వార్త. పాలమూరులో ఓ పత్తి మిల్లులో బస. పోలీసులు వెళ్లడానికి ముందే జంప్ అయ్యారంట. పిన్నెల్లి వాహనం సీజ్, అదుపులోకి డ్రైవర్, లుకౌట్ నోటీసులు. ఒకే రోజు 2 మున్సిపల్ కమిషనర్ల సస్పెన్షన్. తుర్కయంజాల్ బాన్స్వాడ కమిషనర్లపై వేటు. తుర్కయంజాల్ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఈ కథనాన్ని ఉటంకించారు అధికారులు. ఇక కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్. 2.11 లక్షల కోట్ల డివిడెంట్. ఆర్బీఐ చరిత్రలోనే ఇది అత్యధికం. బ్యాంకు కేంద్ర బోర్డు భేటీలో నిర్ణయం. ఆర్థిక రంగం బలోపేతం నేపథ్యంలో భారీ డివిడెంట్కు ఆమోదం. సంక్షోభంలో పంచాయతీలు, నిధుల లేమితో పెనుభారం అవుతున్న నిర్వహణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు బంద్. ఏడాదిన్నరగా నిలిచిపోయిన ఎన్ఎఫ్సి 4 నెలలుగా పెండింగ్లో కేంద్రం నిధులు. విద్యుత్ బిల్లులు, వీధి దీపాల నిర్వహణ, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ డీజిల్కు కష్టాలే. పదవిలో ఉండగా సర్దుబాటు చేసిన సర్పంచ్లు. ప్రత్యేక అధికారుల పాలనతో మరిన్ని ఇక్కట్లు. అప్పులు చేసి కడుతున్నామన్న అధికారులు. నిధులొస్తేనే పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి అంటున్నారు. ఇక సంక్రాంతికి సన్నబువ్వ. జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ అవుతుంది. స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ఇప్పటికే సన్నబియ్యం మేము పంపిణీ చేస్తున్నాము. పీడీఎస్ను కలిపితే ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. ఈ స్థాయి సేకరణ కష్టమే. 500 బోనస్తో సన్నాల సాగుకు ఊపు. 3,000 కోట్లతో పంటల బీమా పథకం. ఇక చెంచలగూడ జైలుకు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. గృహేతర విద్యుత్ ఛార్జీల పెంపు. సర్కార్ అనుమతిస్తే ఛార్జీలు సవరించాలని యోచన. కోడ్ తర్వాత ఏఆర్ఆర్ దాఖలుకు డిస్కంల నిర్ణయం. 50,000 కోట్లకు పైగా నష్టాలతో డిస్కంల ఎదురీత. పట్టభద్రులారా, మీరు మోసపోతారా? 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ మోసగిస్తోంది. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఒక్కటి ఇవ్వలేదు. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకి వీళ్లు ఆర్డర్లు ఇచ్చారు. ఎంజీఎంకు కూడా కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక రైతులను సీఎం బెదిరిస్తున్నారు. దొడ్డు రకం సాగైతే గడ్డు కాలమే అనేలా రేవంత్ తీరుంది. ప్రతి గింజాకుంటామని కేంద్రం చెబుతున్న జాప్యం ఏంటి? నెరవేర్చే సత్తా లేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు అంటున్నారు. అయితే రకంతో సంబంధం లేకుండా రైతులకు బోనస్ ఇవ్వాలి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియాను ఏ ప్రాతిపదికన ఆహ్వానిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. దవాఖానాలకు కరెంటు కోతలు. నిన్న వరంగల్ ఎంజీఎంలో, నేడు భువనగిరి దవాఖానాలో. తెలంగాణలో కాంగ్రెస్ చీకటి. ఎంజీఎంలో గంటల కొద్దీ కరెంటు పోయినా కూడా పట్టించుకునే దిక్కు లేదంటున్నారు కేటీఆర్. క్రిటికల్ పేషెంట్ల పరిస్థితి ఏమిటి? ఐటీ కంపెనీలు పోతున్నా పట్టించుకోరా? 420 హామీలతో అరచేతులు వైకుంఠం చూపి అధికారంలోకి రాగానే మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా? వడ్లకు బోనస్ బోగస్గా మారింది. నాట్లప్పుడే కేసీఆర్ రైతు బంధం పడేది, ఎన్నికలు ఉన్నప్పుడే రేవంత్ ఇస్తున్నాడు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించండి. ఆయన విద్యావంతుడు, సమాజ సేవకుడు. జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఎక్స్లో పట్టభద్రులకు విజ్ఞప్తి. ఇక 1000 కోట్ల స్కామ్లో ఉత్తమ్ పాత్ర. నా వద్ద పూర్తి ఆధారాలున్నాయి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం. 24 గంటల్లో వాయుగుండం తుపానుగా మారే అవకాశం. 3 రోజుల పాటు ఇటు వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు. అటు
ఎండలు మండిపోతున్నాయంటూ వాతావరణ శాఖ మరోవైపు హెచ్చరిస్తోంది, జాగ్రత్తగా ఉండమని. ఇక మలేరియాకు కొత్త వ్యాక్సిన్, జేఎన్యూ శాస్త్రవేత్తల అభివృద్ధి. మళ్లీ టోల్ బాదుడు. జాతీయ రహదారులపై 5% ఛార్జీల పెంపు జూన్ 1 నుంచి అమలు. సన్నాలంటే ఏవి, ఏ రకం వడ్లకు బోనస్. సన్న రకాలపై స్పష్టత కరువు. జాబితా విడుదల చేయని ప్రభుత్వ ప్రైవేటు రకాలతో జిల్లాకో వెరైటీ. మార్కెట్లో 100 రకాల సన్నాలు, ఏ రకం సాగు చేయాలో తెలియక అయోమయంలో అన్నదాతలు. ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. పిన్నెల్లి పరార్. హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తింపు. ఏపీ పోలీసుల అదుపులో గన్మ్యాన్, డ్రైవర్. సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే. పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్లినట్లు ప్రచారం. పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు, 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీఏ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇక ఓట్ల లెక్కింపు వరకు ఉండలేం, మెడికల్ లీవ్ ఇప్పించండి. వైకాపా అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్నాము. ఎన్నికల సంఘానికి ఆర్ఓల మొర. రాయలసీమ జిల్లాల నుంచే సుమారు 15 మంది వినతులు. ఇది దేశంలోనే అసాధారణ పరిస్థితి అంటున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, మహిళను బెదిరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మహిళను బెదిరిస్తూ దూషణలకు దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేను అడ్డుకోవడమే ఆమె తప్పు. కర్రలు, రాడ్లతో పాల్వాయి గేటు, గ్రామస్తులపై పిన్నెల్లి అనుచరుల దాడి. పోలింగ్ రోజున ఎమ్మెల్యే సాగించిన అరాచకాలు ఎన్నో. బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్లో. సో పిన్నెల్లి రాజకీయ భవితవ్యం అగమ్య గోచరం అంటున్నారు. ముస్లింల ఓబీసీ హోదా రద్దు. పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు చట్టవిరుద్ధం. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే భయంకరం. వాళ్ళొస్తే పథకాలన్నీ వెనక్కిపోతాయి. ప్రచార సభల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. ఇక అగ్నివీర్ను బుట్ట దాఖలు చేస్తాం. ఆ పథకాన్ని సైన్యం కోరుకోవడం లేదు. సైనికుల్ని కూలీలుగా చేసిన మోదీ అంటూ రాహుల్ వ్యాఖ్యానిస్తున్నారు. బలహీనంగా కరకట్టలు, భయంగా బతుకులు. వరద రోజుల్లో గోదావరి తీరాన కష్టాలు తప్పవా? 37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు. 3 ఏళ్లుగా ఒక్క పైసా ఇవ్వని సర్కారు. నిపుణుల నివేదికలు బుట్ట దాఖలు. ఇది ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. గేటులో గూండాగిరి. పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది. బూత్ల నుంచి ఈడ్చివేత. 2.11 లక్షల కోట్ల డివిడెంట్. కేంద్రంపై ఆర్బీఐ కనక వర్షం. ఆ వీడియో ఫేకా, ఒరిజినలా? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరు? ఈసీనో అధికారినో విడుదల చేయాలి. అది లోకేష్ ఎక్స్ ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. ఇక రిగ్గింగ్ వదిలేసి అడ్డుకుంటే కేసులా? పాల్వాయి గేట్లు యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్ చేస్తోంది. మా ఏజెంట్లను బయటకు లాగి దాడి చేశారు. రిగ్గింగ్ను అడ్డుకొని ప్రతిఘటించిన పిన్నెల్లిపై కేసులా? గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. ఇక ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం. 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాలు పంపిణీకి రెడీ. మండల స్టాక్ పాయింట్లకు తరలింపు. 8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ పై పుస్తకం. జూన్ 8కి అన్ని స్కూళ్లకు పుస్తకాలు. 1.08 కోట్ల సెమిస్టర్ 2 పుస్తకాలు జూలైలో పంపిణీ. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు. సేవల నిలిపివేత వాస్తవం. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై చర్యలు స్పష్టం చేసిన రాష్ట్ర వైద్య శాఖ. ఇక రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు అంటూ ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఓటమి బాటలో బాబు. కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన వ్యూహాలు. ఇన్నాళ్లు చంద్రబాబుని గెలిపించింది 51,000 దొంగ ఓట్లే. 2 విడతలుగా ఆ ఓట్ల తొలగింపు. దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబు స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం పాలవుతుందంటూ మాట్లాడుతున్నాడు. సో 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం. వైఎస్ఆర్సీపీ రాకతో ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి. మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు. గత ఎన్నికల్లో తగ్గిన మెజార్టీ. ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు పెట్టారంటున్నారు వైఎస్ఆర్సీపీ. ఇది సాక్షి ఏపీ ఎడిషన్. చివరిగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. సో సేమ్ టాప్ ఐటమ్. బెంగాల్ సీఎం మమతాకు షాక్ ఇచ్చారు కోర్టు. ఆ రాష్ట్రంలో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పిన్నెల్లి పరార్. ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇక నెక్స్ట్ కోడ్ ఉన్నా క్లీన్గా కట్టబెట్టేశారు. క్లీన్ ఎనర్జీ సంస్థకు 1725 ఎకరాల సంతర్పణ. కడప, నంద్యాల, అనంతల్లో
కేటాయింపు, ఎకరా 5 లక్షలు లేదంటే ఏడాదికి 31,000 అద్దెకు అప్పగింత. ఇక ఎమ్మెల్యేను అడ్డుకునేంత మగాడివా, ఎలా బతికుంటావో చూస్తా, నన్ను ఇప్పటికే బెదిరిస్తున్నారు, తీవ్రంగా కొట్టారు, భయపడిపోయి పొలాల్లో తలదాచుకున్నా, పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందంటూ ఒక బాధితుడు శేషగిరిరావు అంటున్నారు. వైసీపీ అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేం, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, సెలవుల కోసం రిటర్నింగ్ అధికారుల మొర. వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశం. ఈవీఎం ధ్వంసం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్లో లోకేష్ చేసిన పోస్టుపై స్పందన. త్వరలో ఎమ్మెల్యే ఇతర నిందితులను అరెస్ట్ చేస్తామని ఈసీకి డీజీపీ నివేదిక అందించారు. 4 బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. పిన్నెల్లికి 7 ఏళ్లు శిక్ష పడే అవకాశం అంటున్నారు ముఖేష్ కుమార్ మీనా. ఇక గుర్తు తెలియని పిన్నెల్లి బూతులోకి జొరబడి ఈవీఎం బద్దలు లేచి నిలబడి దండం పెట్టిన పీఓ, ఎమ్మెల్యే పేరు లేకుండానే ఫిర్యాదు, గుర్తు తెలియని నిందితులపై కేసు. సిట్ విచారణతో కదిలిన డొంక, సీఈఓ ఆఫీస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపటికి వాయుగుండం, తర్వాత తుపానుగా మార్పు. 25న రాత్రి బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్. రీమల్గా దీనికి నామకరణం చేశారు. నెలాఖరుకు కేరళలోకి నైరుతి. 4 రోజులు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు. హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్, 2.11 లక్షల కోట్ల డివిడెంట్. ఆర్బీఐ చరిత్రలోనే ఇది అత్యధికం అంటున్నారు. ఏపీకి అష్ట కష్టాలు, రాష్ట్రానికి శాపంగా 8 నిబంధనలు. విభజన చట్టంలోని నిబంధనలతో కుదేలు, వాటిని సవరిస్తే ఆర్థికంగా వెసులుబాటు. అప్పులన్నీ జనాభా ప్రాతిపదికన విభజన, ఆస్తులు మాత్రం భౌగోళికంగా అప్పగింత. 1000 కోట్ల భారంతో గాడి తప్పిన రాష్ట్రం. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ కేంద్రానికి అనేకసార్లు చంద్రబాబు లేఖలు రాశారు. ఒక్క నిబంధనను సవరించని కేంద్రం అంటున్నారు. ఇక ఏపీతో సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై కొత్త ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తామంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు.